మ్యాగజైన్ స్టోరీలో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు కూకట్పల్లిలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేది వచ్చింది అమెరికాలో. మరి ఆ వైపుకి వచ్చినప్పుడు 2000 సంవత్సరం వరకు ఈ సాఫ్ట్వేర్ దానికి అది ఇవ్వటం జరిగింది ఆ కంపెనీ. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి ఉంటే మరి ఆ టైంలో మరి ఆంధ్రప్రదేశ్ ను ఇండియాలో అగ్రగ్రామంగా నిలబెట్టి ఉండవచ్చు. కానీ ఆయన ఆ పని కూడా చేయలేదు. మరి 1995లో ఏపీలో ఐటీ రంగం 3వ స్థానంలో ఉంది. 1995లోనే ఏపీ ఐటీ రంగంలో 3వ స్థానంలో ఉంది. 2004 చంద్రబాబు గారి టైంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోక ముందు మరి ఐటీ స్థానం మన రాష్ట్రం 5వ స్థానంలోకి పోవడం జరిగింది. మరి 1995-96లో బెంగళూరు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతులకు తేడా 250 కోట్లు మాత్రమే ఉంది. 2003-2004లో తేడా 2500 కోట్లు ఉంది. 2003-2004లో ఏపీతో పాటు ఏపీ వాటా, అంటే సాఫ్ట్వేర్ ఎగుమతుల ఏపీ వాటా 9% ఉంది. మరి ఆ రోజు కర్ణాటక వాళ్ళ శాతం 38% ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీడియాను బాగా మేనేజ్ చేస్తుంటారు కదా, ఆయనకు బాగా అలవాటు. మరి మీడియాను మేనేజ్ చేసుకుని మరి భారతదేశంలోనే మరి ఇది క్యాపిటల్ ఐటీ రంగానికి అని చెప్పి రాయించుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన వచ్చినప్పుడు మరి ఈ 9% చంద్రబాబు గారు 9% నుంచి 14% వరకు ఆయన పెంచడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఐటీ రంగాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు పల్లెలతో పాటు హైదరాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని కూడా పెంచడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ స్కూల్ బ్యాంకింగ్ అనేది తీసుకొచ్చారు. అది నేను తీసుకొచ్చా, చాలా తెచ్చిన ఘనత నాకే అని చెప్తా ఉన్నారు. కానీ అది ఎవరికి ఉపయోగపడింది? అది ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడింది. మరి ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి మనకు ట్రిపుల్ 3 ప్రాంతాలకు ట్రిపుల్ తీసుకురావడం జరిగింది. ఆ ట్రిపుల్ గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకు, దళితులకు, బీసీలకు, గిరిజన పుత్రులకు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా అది అందేటట్లుగా అమెరికాలో లాగా ఏసీ రూమ్స్, ప్రతి పిల్లవాళ్ళకి కూడా కంప్యూటర్ ఇచ్చి చదివించాలని చెప్పి ఆయన తీసుకురావడం జరిగింది. మరి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అంటూ తీసుకురావడం జరిగింది. ఫిక్స్ ఫిలాలను తీసుకురావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఏ రోజు ఆయనలాగా ఇది నేను తెచ్చానని చెప్పింది లేదు ఆయనైతే. మరి ఈ హైదరాబాద్ నగరంలో ఐఎన్జీ అనే సంస్థకు, మరి చంద్రబాబు నాయుడు గారు మిత్రుడైన ఐఎన్జీ అనే సంస్థకు 850 ఎకరాలు కోట్లు విలువ చేసే భూమి, అంటే ఇప్పుడు 5 కోట్లు విలువ చేస్తారట. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు వీళ్ళకి ఐఎన్జీకి ఇవ్వడం జరిగింది. మామిడిపల్లె గ్రామంలో సమీపాన 450 ఎకరాలు 50,000 రూపాయలతో కోట్లు విలువ చేసేది 850 ఎకరాలు కట్టిపెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏవేవైతే స్టేడియంలు ఉన్నాయో గవర్నమెంట్ స్టేడియంలన్నీ కూడా ఆ స్టేడియంలు మరి దాని నిర్వహణ చేసేదానికని చెప్పి ఐఎన్జీకి అప్పచెప్పడం జరిగింది. స్టేడియంలు కట్టినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, స్టేడియంలు కడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పార్టీ మీటింగుల కోసము, పెళ్లిళ్ల కోసం వాడుకుంటా ఉన్నారు అని చెప్పి. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన స్టేడియంలోనూ ఐఎన్జీకి అప్పచెప్పారు. ఐఎన్జీ దాని నిర్వహణ చేసేదానికి ప్రభుత్వం 2.5 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుందట ఐఎన్జీకి. ఇదేమీ న్యాయమో మరి చంద్రబాబు గారికి నాకైతే అర్థం కావడం లేదు. మరి ఈరోజు చూస్తే మరి ఎంఆర్కి అయితే హైదరాబాద్ నడిగొడ్డున 535 ఎకరాలు, ఎకరా 29 లక్షల రూపాయలతోటి ఇవ్వడం జరిగింది. అది కూడా గోల్ఫ్ కోర్స్ ఆడుకోవటానికి. మరి ఈరోజు అక్కడ భూమి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి భార్య మరి ₹1 కోటి అమ్ముకోవడం జరిగిందట. ఇవాళ అది 4 కోట్లు 5 కోట్లు విలువ చేస్తుందట. మరి రహేజ వాళ్ళకైతే 110 ఎకరాలు హైటెక్ సిటీ పక్కన మరి పప్పు గొల్లాల్లాగా పంచి ఇవ్వటం జరిగింది. ఆయన చేస్తే చెడ్డ, ఆయన చేస్తే ఆయన చాలా మంచి నీతిపరుడని ఆయన చెప్తా ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని మరి ఆయన తీర్చిదిద్దాలనుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తే
అదేమో అవినీతి అని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా మరి ప్రజాధనాన్నంతా మరి తనకు కావలసిన వారి కోసం అని చెప్పి మరి ఆయన బినామీ వాళ్ళ అయినటువంటి వారిని మురళీమోహన్ గారిని వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ముందే ఆయనకు చెప్పి ఆయన భూములను కొనిపించడం జరిగింది. మళ్ళీ తర్వాత ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మరి ప్రజల డబ్బునేమో మరి రియల్ ఎస్టేట్ కైంకర్యాలకు అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ లో సంస్థలు, ఆల్విన్ లాంటి సంస్థలు, రిపబ్లిక్ ఫెడ్ లాంటి సంస్థలు నిర్వీర్యం చేసి నష్టాలు వస్తాయని చెప్పి తెలుగు తమ్ముళ్ళకు కట్టిపెట్టడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చేస్తే మరి అవినీతి అని చెప్తా ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక నీతి, ఆయనకు ఒక నీతి అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ బాబుని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. మరి జగన్ బాబుకి ఏంటి సంబంధమో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒకవేళ అన్న అర్థం ఉంది, మరి జగన్ బాబుకి ఏంటి సంబంధమో నాకు అర్థం కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పాదయాత్రలో బోబిల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి జగన్ బాబుని గురించి మాట్లాడతా చాలా అవినీతి పెరడని, చాలా దోచేసినాడని చెప్పి లక్షల కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన లక్షల కోట్లు ఎట్లా చేస్తారో నాకు మైసూరారెడ్డి గారు చెప్పడం జరిగింది. మైసూరారెడ్డి గారికి చెప్పినారంటే ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి గురించి రాయాలని చెప్పి ఎన్ని కోట్లు తేలుతుందో చెప్పి రాయమని చెప్తే వాళ్ళు ఎంత చూసినా కూడా 2000 కోట్లు కూడా రావడం లేదని అడిగితే లేదు 10,000 కోట్లకు రాయండి అని చెప్పారట. ఆఫీసులో కూర్చొని 10,000 కోట్లు రాశారట. తర్వాత 30,000 కోట్లు రాయమన్నారట, అది రాశారట. తర్వాత ఏమో 1,00,000 కోట్లు రాయమన్నారట, అది రాశారట. మరి మొదట్లో 1,00,000 కోట్లు అన్నారు, మరి ఇవాళ 2,00,000 కోట్లు అంటా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. మరి నేను చాలా నీతిపరుణని చెప్తా ఉన్నాడు. 35 కేసులు వచ్చినా కూడా నా మీద ఎలాంటి నిరూపణ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆయనకి ఏ కోర్టు విచారించిందని నేను అడుగుతా ఉన్నా, ఏ కోర్టు ఆయన నిర్దోషి అని తీర్పు ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నా. మరి నేను కూడా మొన్న 18 అంశాలతోటి 2424 పేజీలతోటి మరి నేను కోర్టుకు వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు పేరుతో కోర్టులో వేయడం జరిగింది. కోర్టు సిబిఐ కోర్టును సిబిఐ వాళ్ళని ఆదేశించడం జరిగింది. 4 రోజుల లోపల ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి తగిన సిబ్బంది లేదట. మరి అంత లోపల ఆయనకు సంబంధించిన వారు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుకు పోయినా కూడా ఆయన స్టేలు తెచ్చుకోవడము, విచారణ ఆపించుకోవడము ఆయనకు తెలిసినది. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు ఆయన. మీడియాను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ నాదం రాపించుకుంటాడు. మరి ఇట్లాంటివన్నీ మేనేజ్ చేసి చీకట్లో మేనేజ్ చేసుకొని మరి ఎలాంటి కేసు లేకుండా విచారణ లేకుండా చేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీ కలిసి సిబిఐతో కలిసి కోర్టుకు పోవడం జరిగింది. ఈరోజు చూస్తే 26 జీవోల మీద కోర్టుకు పోయినారు వాళ్ళు. 26 జీవోలు మరి సక్రమం కాదు, అక్రమము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి కోర్టుకు పోయినప్పుడు కోర్టు చెప్పింది ఈ సక్రమమా అక్రమమా తెలపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు. అసలు ఇది ఒక్కరి మీద వచ్చినా కూడా అలిగేషన్ కౌంటర్ ఫైల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం 26 జీవోలు 26 మీద వచ్చినా కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు. 7-8 నెలల తర్వాత ఆయనకు కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పింది. కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేయమని చెప్తే రాజశేఖర రెడ్డి గారినేమో ప్రభుత్వం అనే పేరు తీసేసి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టి మరి ఆయన చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి 52వ ముద్దాయి జగన్ బాబు. మరి అటువంటిది మరి మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ ముందుండే వాళ్ళని ఎవరిని కూడా ఎంక్వైరీ చేయకుండా 52వ ముద్దాయిని తీసుకొచ్చి మొదటి ముద్దాయిగా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. 10 నెలలు ఎంక్వైరీలు చేశారు. అది కూడా ఎప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలు పెట్టారు. అంతవరకు ఎలాంటిది మొదలు పెట్టలేదు. 10 నెలలు ఎంక్వైరీ చేశారు, ఆయన బయటే ఉన్నాడు. మరి 10 నెలల తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ లో ఆయన మిమ్మల్ని ప్రభావితం చేస్తాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. కానీ సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని తీసుకుపోయి పెట్టడం జరిగింది. సాక్షుల్ని కాదు మిమ్మల్ని ప్రభావితం చేస్తాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి మరి నిన్నటికి 6 నెలలు అయింది. మరి ఈరోజు బెయిల్ ఉన్నప్పుడంతా మరి ఛార్జ్ షీట్లు అంటారు, అనుబంధ ఛార్జ్ షీట్లు అంటారు,
మరి రకరకాలుగా మరేమో తెలుగుదేశం ఎంపీలపై చిదంబరం గారిని కలుస్తారు, మరి సాక్షి ఆస్తుల మీద జప్తు చేయడానికి ఆర్డర్స్ తీసుకొస్తారు. మరి జడ్జిల మీద ప్రభావితం పడటానికి అంటే జగన్ బాబును ఎక్కడ బెయిల్ ఇస్తారో అని చెప్పి ముందు రోజు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు. ఇవాళ మరి అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి గోబెల్స్ ప్రచారం బాగా అలవాటు. మరి హిట్లర్ కు ఏ విధంగా గోబెల్స్ అనే ప్రచార శాఖ మంత్రి ఉండేవాళ్ళట, హిట్లర్ అన్ని కూడా ఆయన గోబెల్స్ ప్రచారం చేసేవాడట. ఆ విధంగా గోబెల్స్ ప్రచారం అనే వచ్చింది. మరి అట్లాగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయనకు ఈనాడు ఆంధ్రజ్యోతి మరి గోబెల్స్ ప్రచారం బాగా చేసి పెడతాయి. మరి చంద్రబాబు హిట్లర్ బర్త్ డేట్ కూడా 4వ తారీఖుట, 20వ తారీఖు 4వ నెల అట హిట్లర్ది కూడా. మరి చంద్రబాబు నాయుడు గారిది కూడా అదే 4వ తారీఖు 4వ నెల 20వ తారీఖు ఏప్రిల్ పుట్టింది. మరి ఇవాళ చూస్తే ఆ 4/20 420 చంద్రబాబు నాయుడు గారికి బాగా 420 సరిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఆయన మాటకు విలువ లేదు, విశ్వసనీయత లేదు, ఒక మాటకు నిలబడే పద్ధతి లేదు, చిత్తశుద్ధి లేదు. ఆయన వాగ్దానాలు చూస్తే 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ₹2 బియ్యం, మరి మద్యపాన నిషేధం, మరి ఆ రోజు హార్స్ పవర్ ₹50 ఉండేది, హార్స్ పవర్ మరి ₹50 ఉండింది, దాన్ని ₹625 చేశాడు. మరి 1999లో మరి వాగ్దానాలు చేసినప్పుడు మరి ఆ రోజు ఆడపిల్ల పుడితే 5,000 ఇస్తానని చెప్పి మరి ఆడపిల్లలనేమో పీజీ వరకు చదివిస్తానని చెప్పి వాగ్దానాలు చేయడం జరిగింది. మరి 2009లో వాగ్దానాలు చూస్తే మరి నగదు బదిలీ చేస్తానని చెప్పి కలర్ టీవీలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. మరి 2012లో కొత్త వాగ్దానాలు చేస్తా ఉన్నారు, రుణమాఫీ అంటా ఉన్నారు, మరి ఉచిత విద్యుత్ మళ్ళీ ఇస్తానని చెప్తా ఉన్నారు, మళ్ళా తాగునీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో తాగునీరు ఇస్తానని చెప్తా ఉన్నాడు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. రకరకాల వాగ్దానాలు, రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఆయనకు అబద్ధాలు చెప్పడమే ఇది, ఒక్క వాగ్దానానికి కూడా కట్టుబడి ఉండరు. మరి ఈరోజు అనేక రకమైన వాగ్దానాలతో ముందుకు వస్తా ఉన్నారు. ఆయనకు క్రెడిబిలిటీ అనేది లేదు. మరి ఇదే 2009 ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారిని కలుపుకొని మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటించడం, మళ్ళా ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఎన్టీఆర్ గారినేమో ముంచేశారు. మరి అక్కడుండే నాయకులకైనా ఇక్కడ ప్రజలకైనా ఎవరికో ఒకరికైనా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా అనేది ఆయన లేరు. ప్రజలైతే ఆయనకు బుద్ధి చెప్తా ఉన్నారు. ఆయనకు గత 12 సంవత్సరాలుగా అంటే 13 సంవత్సరాలుగా 1999 నుంచి 2012 వరకు మరి ప్రజలు ఆయన గెలిపించలేదు, ఆయన పవర్లోకి తీసుకురాలేదు. మరి చూస్తే 2012లో 50 స్థానాలకు ఎలక్షన్ జరిగితే 7 స్థానాలు డిపాజిట్ లాస్ అయినాయి. మరి ఇప్పుడు చూస్తే మరి 2 పార్లమెంటు స్థానాలకు చూస్తే కూడా డిపాజిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రకరకాల వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం ఏమో మరి ఏది కూడా పాటించే పరిస్థితిలో లేదు. మరి జగన్ బాబుని లోపల పెట్టి మరి ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ బాటని మరి చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర అని చెప్పి ప్రజల మధ్యకు వస్తా ఉన్నారు. మరి ఈరోజు మరి జగన్ బాబు లోపల ఉన్నారు. మరి దేవుడు చూస్తా ఉన్నాడు అందరినీ కూడా. న్యాయం ధర్మం మన పక్షంగా ఉంది. జగన్ బాబు తొందరలో బయటకు వస్తాడు. తప్పకుండా మనం ఆయన నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందామని, మనం అందరం ఉద్యుక్తులం అవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో ప్రతిదీ కూడా నెరవేరుతుంది మన జీవితాల్లో. ఆయన 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పారు. మరి వస్తాయి తప్పకుండా. మరి గుడిసెలేని రాష్ట్రం ఉంటుందని చెప్పారు. మరి ఆయన అనుకున్నట్టుగా పెన్షన్ అయితే జగన్ బాబు మరి ఇప్పుడున్న 200 పెన్షన్ 700 చేస్తానని చెప్పడం జరిగింది. మరి వికలాంగులకు 1000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి రైతుల కోసం అయితే మరి ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్లతో తప్పకుండా అసెంబ్లీలోనే కేటాయిస్తానని చెప్పడం జరిగింది. మరి రైతుల ధాన్యం కోసం గోడౌన్స్ కడతానని చెప్పడం జరిగింది. మరి అందరికీ అక్క చెల్లెళ్లకు మరి అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇలాంటివన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఆరోగ్యశ్రీ మరి ఇంతకంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి 108, 104 మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. మరి వ్యవసాయం చేస్తున్న వాళ్లకు 103 కూడా పెట్టి తగినటువంటివన్నీ కూడా
చెప్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మళ్ళీ మనం సాధించుకుందాం జగన్ బాబు నేతృత్వంలో. మరి ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా సోదరుడు నరసింహరావు గారికి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరు అంటున్నా మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ మరొకసారి మీ అందరూ మరలా మన పార్టీ వచ్చేంత వరకు మీరందరూ ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజల సమస్యల్లో ఉండాలని కోరుకుంటూ మీకు సెలవు తెస్తుంది.